హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లతాస్ వరల్డ్. ఇవాళ మన వీడియోలో ఇది చెన్నై సైడ్ బాగా చేస్తారండి, పురటాసి మాసం అని చెప్పి. సో ఈ పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామి వారికి తలుగు వేస్తారు. అది స్టార్ట్ అయ్యి కూడా దగ్గర దగ్గర ఇది 3వ శనివారం. సో నాకు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కుదరలేదు, అందుకని 3వ శనివారం నేను అయ్యవారికి తలుగు వేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అన్నది మనం ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ఇంటి ముందు వేసిన ముగ్గుతో ప్రారంభిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ ఒకవైపు ప్రసాదంకి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. మరొక వైపు గ్రీన్ టీ రెడీ చేసుకుంటున్నాను. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టు గ్రీన్ టీ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మేము ఏ విధంగా అయ్యవారికి తలుగు వేస్తున్నాం అన్నది వీలైనంత డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ప్రతి వీడియోకి ఒక చిన్న కామెంట్ అండ్ ఒకే ఒక్క లైక్ ఇవ్వండి కుదిరితే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఒకవైపు గ్రీన్ టీ బాయిల్ అయింది, సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మరొక వైపు శనగలు నానపెట్టాను. గారెలకి మినపపప్పు నానపెట్టాను. ఇప్పుడు వడపప్పు నానపెట్టాలి. వడపప్పుకి పెసరపప్పు నానపెట్టేశాను. ఒకవైపు చలిమిడి దీపానికి రైస్ కూడా ఈ విధంగా నానపెట్టేసుకున్నానండి. ఇవన్నీ కూడా శుభ్రంగా స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేశాక స్నానం చేశాక రెడీ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా గ్రీన్ టీ రెడీ అయిందండి. చక్కగా ఫిల్టర్ చేసుకొని ఇవి తాగితే తప్ప నాకు ఎనర్జీ బూస్టప్ అవుతుంది అన్నమాట. ఒకవైపు పనులు చేసుకుంటూ గ్రీన్ టీ తాగేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం వేడిగా ఉన్నాయి. మనం ఒక 4 రకాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు దేనికి అది విడివిడిగా చేసుకోకుండా ఈ విధంగా రైస్ వండేసేసుకొని దేనికి ఏది కావాలన్నది మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 8:15 కంతా బాబు స్కూల్కి వెళ్ళిపోవాలి, మా సారు మా చిన్న బాబు. సో ఈలోపు మనం పూజ పూర్తి చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. చలివిడి దీపాల గురించి ఒకళ్ళు అడిగి ఉన్నారండి, ఒక మన సబ్స్క్రైబరు, అది ఏ విధంగా రెడీ చేయాలన్నది. నేను ఇవాళ నాకు ప్రత్యేకంగా చలివిడి దీపం వీడియో అయితే కుదరకపోవచ్చు, కానీ తప్పకుండా ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తాను చలివిడి దీపం ఏ విధంగా ప్రిపేర్ చేయాలని. రైస్ ఎక్కువ వేసిన విషయం మర్చిపోయి యథావిధిగా చిన్న గిన్నె పెట్టాను. సో ఇప్పుడు అందుకనే గిన్నె చేంజ్ చేశాను. మరొక స్టవ్ మీద చప్పిడి పప్పు కోసం కందిపప్పు ఉడకపెడుతున్నానండి. ఉడకపెట్టే ముందు నేను కొంచెం వేయించుకుంటాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చప్పిడి పప్పు టేస్టీగా రావాలంటే ఎంతైతే మనం కందిపప్పు తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ పెసరపప్పు కూడా తీసుకోవాలి. చాలా మంచి టేస్ట్ వస్తుందండి చప్పిడి పప్పు. ఇదివరకంటే మనం పొయ్యిల మీద వండుకునేటప్పుడు వచ్చే టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. పప్పు చక్కగా వేగిపోయిందండి. ఈ వాటర్ని ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తాము. కడిగి ఒక 2 టైమ్స్ కడిగేసిన తర్వాత కుక్కర్ ఆన్ చేసుకుంటే మనకి పప్పు. నార్మల్గా అయితే నేను ఇందులో ఆనియన్ వేసుకుంటాను, కానీ స్వామివారికి పెట్టేది కదా, సో ఆనియన్ లేకుండా చప్పటి పప్పు చేస్తున్నాను. ఆల్రెడీ 2 టైమ్స్ కడిగేసామండి. ఇంకొక గిన్నెలో ఈ నల్ల శనగలు ఏదైతే ఉందో అది కూడా పెడుతున్నాను. అంటే దీనిలో ఎక్కువ వాటర్ వేయటం లేదు, ఉన్నట్టు లేనట్టుగా వాటర్ వేసాను. ఎందుకంటే కందిపప్పుకి ఎక్కువ ఉడకాల్సి ఉంటుంది, శనగలకి 2 విజిల్ అయితే సరిపోతుంది. కానీ వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి శనగలు కూడా మెత్తగా ఉడికిపోతాయి. అందుకని నేనేం చేస్తున్నానంటే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వాటర్ వేసాను శనగల్లో. కందిపప్పుకు మాత్రం సరిపడినంత వాటర్ వేసుకొని ఇప్పుడు పప్పుని ఉడకబెట్టుకున్నాను.
ఇప్పుడు మనం పులిహోరకి రైస్ రెడీ చేసుకుందామండి. ఆల్రెడీ కుక్ చేసిన రైస్ని ఈ విధంగా ఒక బౌల్లో వేసి చల్లార్చుకోవాలి. మన వీడియో రెగ్యులర్గా చూస్తున్నట్లయితే వాళ్ళకి తెలుస్తుంది. ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇలాంటప్పుడు చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి అవి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. పులిహోర పౌడర్ 2 నిమిషాల్లో మనకి పులిహోర ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ చల్లారి పెట్టుకొని ఇది మనం పులిహోరకి రెడీ చేసుకుందాం. పులిహోరకి రైస్ ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలి. కుక్కర్లో స్టీమ్ స్టార్ట్ అయిందండి. పొంగల్ పెట్టడానికి గిన్నె రెడీ చేసుకుంటున్నానండి. ఇంకొక వైపు మనం స్టవ్ వెలిగించుకొని పొంగల్కి రెడీ చేసుకుందామండి. తెల్లవారుజామున 3 గంటలకు లేచి గారెలకు నానపోసానండి. సో అవి ఇప్పుడు మనకి చక్కగా రుబ్బుకుందాం. పొంగల్కి సంబంధించి చక్కగా పొంగుతుందండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఇందులో పరమాన్నానికి ఒకవైపు రైస్ ఉడుకుతూ ఉందండి. ఈలోపు మనం గారెలకి పిండి మిక్సీ పట్టుకుందాము. ఇక్కడ కొంచెం ఉన్నాయి, అంటే ఈ మిక్సీలో ఇంత క్వాంటిటీ మాత్రమే పడుతుంది. పప్పు ఉడికింది కదండి, చూద్దాం ఎలా రెడీ అయ్యిందో. ఓకే, గారెకి ఆయిల్ రెడీ చేసుకుంటున్నానండి. పొంగల్కి మనం చక్కగా నలగొట్టుకున్న బెల్లం వేసుకుంటున్నానండి. ఆయిల్ కాగేసిందండి. ఈలోపు మనం గారెలు రెడీ చేసుకుందాం. ఒకవైపు గారెలు రెడీ అవుతున్నాయండి, ఒకవైపు పొంగల్ రెడీ అయింది. దీనిలో కొంచెం నెయ్యి, జీడిపప్పులు వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఇందులో వేయించుకుంటానండి. అది మనం పులిహోర రెడీ చేసుకుందామండి. ఆల్రెడీ నేను ఇన్స్టెంట్గా రెడీ చేసి పెట్టాను కదా పులిహోర పౌడరు. ఇది చక్కగా ఈ విధంగా మనం అన్నం వార్చుకొని చల్లార్చుకున్న తర్వాత ఈ విధంగా వేసుకొని మనం 1 నిమిషం ఉంచుదాము. ఇప్పుడు పులిహోరకి పోపు రెడీ చేసుకుంటున్నామండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అదేవిధంగా పచ్చిపప్పు కొంచెం వేసుకోవాలండి. పచ్చిపప్పు, జీడిపప్పు పలుకులు వేసుకొని, ఇది ఎండుమిర్చి జస్ట్ అట్లా 2 పలుకులు వేసేసుకుంటే 2 ముక్కలుగా. మనం ఇందాక పులిహోర పొడి వేసుకున్నాం కదండి, ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసి చక్కగా కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలండి. మాకు ఇంగు అలవాటు కదా, సో ఇంగు అనేది వాళ్ళ ఆప్షన్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే. ఇప్పుడు అయ్యవారికి పెట్టడానికి పరమాన్నం, వైట్ రైస్ విత్ సద్ది కూడా అదే వాడతానండి. పులిహోర,
గారెలు, శనగలు, చప్పిడి పప్పు, వడపప్పుకి ఇవి, పానకం ఇంతవరకు రెడీ అయినాయండి. ఇప్పుడు మళ్ళీ మనం చలివిడి దీపం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం చలివిడి దీపానికి రెడీ చేసుకుంటున్నామండి. కొంచెం బెల్లం వేసుకొని ఇది మిక్సీ పట్టుకుందాం. చలివిడి దీపానికి పిండి రెడీ చేసుకున్నామండి. చలివిడి దీపానికి కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసుకోవాలండి. ఈ విధంగా మనం చలివిడి దీపాలకి పిండి రెడీ చేసుకున్నామండి. ఇంకా పూజ దగ్గరికి వెళ్దాం. ఈ చలివిడి దీపాలు ఆవు నెయ్యితో వెలిగిస్తే మంచిదండి. ఆప్షన్ ఉంటే వెలిగించండి, లేకపోతే నువ్వుల నూనె అయినా ఓకే. పూర్తిగా ఆవు నెయ్యి వేసుకుంటే మనకు ఒత్తులు తొందరగా పట్టుకోదు. అందుకని నేనేం చేస్తానంటే ఇంత ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు కొంచెం మనం నువ్వుల నూనె వేసుకుందాం. దీపం వెలిగించే ముందు చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకోండి. నేనైతే కొన్నిసార్లు నామాలు పెడతాను, నామం బొట్లు పెడతాను. ఇప్పుడు కొంచెం టైం లేదు, మా వాళ్ళకి స్కూల్ టైం అవుతుంది. ఇప్పుడు ఒత్తులు వేసుకుందామండి. కొంతమంది వాళ్ళ ఆనవాయితీ ప్రకారం 2, 3 వేసుకుంటారు. నేను మొదటి నుంచి కూడా 5 ఒత్తులే వేసి వెలిగిస్తానండి దీపాలు. మా చిన్నోడు ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా అయ్యవారికి మా చిన్న బాబాయ్ అలంకరించాడండి. చిన్నపిల్లలకి మనం చిన్నప్పటి నుంచే చెప్తూ ఉంటే అన్నీ చక్కగా నేర్చుకుంటారు. అందుకని బాబు నేను చేస్తానమ్మా, డెకోర్ చేస్తానని అన్నాడు. బాబు చేత చేపిస్తున్నాను. కొంచెం చక్కెర పప్పు, ఉడకబెట్టిన శనగలు, శనగలు పెట్టిన తర్వాత సద్ది, వడపప్పు, పానకం. ఓకే, ఈ విధంగా మేము పురటాసి నెలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా తలుగు వేసుకున్నామండి. ఎర్లీ మార్నింగ్ 3:30కి లెగిస్తే ఈ పనులన్నీ అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్ 8 o'clock అయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ. థ్యాంక్ యూ.